హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే షెఫీల్డ్లో ఉన్న క్యాథలిక్ చర్చ్కి. అదేనండి, సెయింట్ మేరీస్ కథీడ్రల్ ఆఫ్ షెఫీల్డ్. ఓకేనా, దానికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూసుకుందాం. ఇది మన అరెండల్ గేట్ అండి. అరెండల్ గేట్ బస్ స్టాప్ అంటే షెఫీల్డ్ ఇంటర్చేంజ్ దగ్గర చాలా ఫేమస్. సో ఈ అరెండల్ గేట్ దగ్గర ఇంకో చూడండి, కనపడుతుంది కదా అరెండల్ గేట్. ఈ బస్ స్టాప్ దగ్గర మనం రైట్ తీసుకుంటే మనం చర్చికి వెళ్ళిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ ఏదో ఈవెంట్ ఏదో జరుగుతుందండి. చాలా రష్గా ఉంది, చాలా హడావుడిగా ఉంది. సో మనకెందుకులని చెప్పి మన చర్చికి వచ్చేసా. ఇదిగో కనపడుతుంది కదా, ఇదే ద కెథీడ్రల్ చర్చ్ ఆఫ్ సెయింట్ మేరీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, దీని ఆర్కిటెక్చర్, ఆ స్కై, ఆ వెదర్, వావ్, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మనం ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా అలా నడుచుకుంటూ అలా ముందుకెళ్ళిపోతే ఈ టాప్లో ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కనపడుతుంది. అలా ముందుకు వెళ్ళిపోతే మన చర్చ్. మాస్ అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీక్లో ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో సాడ్ మూమెంట్స్, ఎన్నో థాట్స్, అవన్నీ ఒక మాస్లో మాయమైపోయాయి.
మాస్క్లో ఉన్న మ్యాజిక్. సో మాస్క్లో ఉన్నప్పుడు నేను చాలా నీలమైపోయాను కాబట్టి మాస్క్లో వీడియోస్ తీయలేకపోయాను. అందుకనే కొన్ని క్లిప్స్ పెట్టాను, ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. అండ్ మన చర్చ్లో మాస్ అయిపోయిన తర్వాత అలా బయటకు వస్తే ఇలా రోడ్డు క్రాస్ అవుతుంటే గోల అంటే గోల, మామూలు గోల కాదు. ఏంట్రా అంటే ఏదో ఈవెంట్ అంట. సర్లే మనకెందుకు లేని అలా స్ట్రైట్గా నా దారిలోనే వెళ్తున్నా. కానీ చాలా బాగుందండి ఈ వైబ్. వాళ్ళు ఎంత గోల చేసినా పక్కననే డిస్టర్బ్ చేయరు. వాళ్ళ స్పేస్లోనే వాళ్ళు ఉంటారు. పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయరు. అలాగే నన్ను కూడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. ఏదో షెఫీల్డ్ లవ్ స్మోకర్స్ అనేదో ఈవెంట్ జరుగుతుంది, దాని గురించి మనకెందుకు, అందుకే వదిలేసాను. అలా స్ట్రైట్గా వస్తే బ్యూటిఫుల్ థియేటర్ అండి అది. చాలాసార్లు చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఒకసారి కూడా మనం వెళ్ళాలి. మనకెందుకు చెప్పండి, మన బాధలే మనకున్నాయి. ఏదో ఈవెంట్ రెడీ చేస్తున్నారు, నైట్ పార్టీ అనుకుంటా. సో సౌండ్ సిస్టమ్ గోల పర్లా, నేనైతే డిస్టర్బ్ చేయట్లేదు, నా పనిలో నేను ఉన్నా. చూస్తే వావ్, వాట్ బ్యూటిఫుల్ వ్యూ. చాలా బాగుందండి. అవును, చెప్పడం మర్చిపోయాను, టైం ఎంత అవుతుంది అనుకుంటారు? 7:45 PM. అవునండి, మీరు విన్నది నిజమే, 7:45 PM అవుతుంది. చూసారా ఆ సన్ రేస్ ఎలా పడుతున్నాయో బిల్డింగ్స్ మీద, బ్యూటిఫుల్గా కనపడుతుందండి. మా యూకేలో ఇంతే, సమ్మర్ వస్తే చాలు నైట్ 8:30 అయినా సరే సన్ రేస్ అలాగే ఉంటాయి. సన్సెట్ అంటారా 9కి 9:30 మధ్యలో అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మన యూకేలో రోడ్ క్రాస్ చేయాలి అంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి. సో ఆ బటన్ నొక్కి మనం వెయిట్ చేయాలి. అప్పుడు 2 వైపులా సిగ్నల్స్ పడి మనకి గ్రీన్ లైట్ వెలిగినప్పుడే మనం దాటాలి. అంగొండి మాటల్లోనే గ్రీన్ లైట్ పడిపోయింది. అలా రోడ్ క్రాస్ చేస్తూ వస్తున్నా. వాట్ బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా. ఆ బిల్డింగ్ ఏంటో నాకు తెలీదు, తర్వాత తెలుసుకుందాం, తర్వాత చెప్తాను మీకు. అలా చర్చ్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా రైట్ సైడ్కి తిరిగి నడుస్తూ ఉంటే అదిగదిగదిగో షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ. అవును, షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ పక్కనే ఉంది చర్చ్, వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. అలా స్లోగా నడవట్లా, ఫాస్ట్గానే నడుస్తుంది అనుకుంటున్నారా? కాదు, టైం ల్యాప్స్ పెట్టాను. వీళ్ళు బిల్డింగ్స్ భలే ఉంటాయండి. కొన్ని చోట్ల పెయింటింగ్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా, కొన్ని చోట్ల అదే ఓల్డ్ ప్యాట్రన్స్ కానీ చాలా బాగుంటాయి. ట్రస్ట్ మీ, లండన్లో పిచ్చెక్కిపోద్ది ఓల్డ్ ప్యాట్రన్స్ బిల్డింగ్స్. అలా నడుచుకుంటూ వస్తే షెఫీల్డ్ హాలం. ఈ షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ ఏంటండి, రోడ్ల మధ్యలో అక్కడో బ్లాక్ ఇక్కడో బ్లాక్ ఉంటుంది. మన ఆంధ్ర లయలో కాలేజ్ లాగా మొత్తం ఒకే చోట ఉండదా? ఉండదు. షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ ఇంతే. మెయిన్ సెంటర్లో అక్కడో బిల్డింగ్, ఇంకో ఓవెన్ బిల్డింగ్ అంట మెయిన్ ఎంట్రన్స్. అయినా మనకెందుకులేండి, నేను షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ కాదు. సో నా పని నేను చూసుకుంటా. ఇలా ముందుకు వస్తే కనిపించేది మొత్తం షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ బిల్డింగ్సే. సో చూసారా ఎంత నియర్ షెఫీల్డ్ హాలం యూనివర్సిటీకి. ఈ షెఫీల్డ్ హాలం యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ క్యాథలిక్సే, కానీ క్రిస్టియన్స్ అయితే చాలండి. ఆ చర్చ్కి వెళ్ళిపోతున్నారు, క్యాథలిక్ చర్చ్కి. ద బ్యూటిఫుల్ మాస్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ప్రొటెస్టెంట్సే, కానీ చర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉండటం వల్ల చాలామంది వస్తున్నారు. ఈవెన్ హిందూస్ కూడా చాలామందిని మీట్ అయ్యా మా చర్చ్లో. ఆ మ్యాజిక్ వేరండి చర్చ్లో ఉంటే. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, షెఫీల్డ్ హాలం యూనివర్సిటీ నుంచి ద కెథడ్రల్ చర్చ్ ఆఫ్ సెయింట్ మేరీ ఎంత దగ్గర.
సో మీరు కనుక షెఫీల్డ్ హార్లెమ్ యూనివర్సిటీ అయితే చర్చ్కి తప్పకుండా విజిట్ చేయండి. ఓకే అండి, బాయ్. చెప్పడం మర్చిపోయాను, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ తప్పనిసరి. బాయ్ బాయ్.